నేను మా ఇంట్లో వాళ్ళ కోసం చేసిన చాక్లెట్ కేక్ చాలా అంటే చాలా బాగా కుదిరింది. ఓవెన్ కానీ దీనికోసం ఎగ్స్ కానీ ఏమీ అక్కర్లేదు, ఇంట్లో సింపుల్గా చేసుకోవచ్చు. పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. మీరు కూడా ఒకసారి ప్రయత్నించండి, చాలా అంటే చాలా బాగుంటుంది. దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించుకోవాలి. స్టవ్ వెలిగించేసి ఒక కుక్కర్ గిన్నెని అయితే పెట్టుకోవాలి. కుక్కర్ గిన్నెలో 5 నుంచి 6 స్పూన్ల వరకు ఉప్పును వేసుకొని దాని మీద ఒక గిన్నెని బోర్లించుకోవాలి. మీ దగ్గర ఏ గిన్నె అవైలబుల్గా ఉంటే దాన్ని బోర్లించుకొని కట్టు అలాగే పైన విజిలు లేకుండాను మూత పెట్టి ఒక 10 నిమిషాలు సిమ్లో పెట్టి బాగా హీట్ చేసుకోవాలి. దీన్ని ప్రీహీట్ అవుతున్న లోపు మనము 1 కప్పు వరకు మైదా పిండిని, చిటికెడు అంటే చిటికెడు ఉప్పుని వేసుకోవాలి. ఈ రెండింటిని వేసుకున్న తర్వాత కోకో పౌడర్, మీకు బయట ఎక్కడైనా చాక్లెట్ పౌడర్ అంటే దొరుకుతుంది, దాన్ని ఒక 2 టేబుల్ స్పూన్ వరకు వేసుకొని బాగా జల్లించుకొని కలుపుకొని ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మరొక గిన్నెని తీసుకొని ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే మైదా పిండి తీసుకున్నామో దానికి 1/2 కప్పు వరకును పంచదార పొడిని అలాగే 1/2 కప్పు పాలని మధ్యలో వేసుకుంటూ కలుపుకోవాలి. ఈ విధంగా వేసుకొని కలుపుకున్న తర్వాత 1/2 కప్పు వరకు నూనెను వేసుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే మైదా పిండి తీసుకున్నామో ఆ కప్పుతోనే పూర్తి కొలు ఉంటుందన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇందులోకి 1 స్పూన్ వరకు వెనిలా ఎసెన్స్ని, 1 స్పూన్ నిమ్మరసాన్ని వేసి బాగా బీట్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఒక 2 నిమిషాలు ఈ విధంగా బీట్ చేసుకున్న తర్వాత మనం ఎలా అయితే జల్లించి పెట్టుకున్నామో ఆ పౌడర్ని మొత్తం మెల్లగా వేసుకొని ఇందులోకి బాగా బీట్ చేసుకోవాలి. మీరు ఒకటే యాంగిల్లో బీట్ చేయాలండి, అటు ఇటుగా వెనక్కి ముందుకి చేయకూడదు. ఏ యాంగిల్లో అయితే మీరు బీట్ చేస్తున్నారో అదే యాంగిల్లోని ఒకటే వైపు తిప్పుకుంటూ బాగా బీట్ చేసుకోవాలి. ఈ విధంగా పూర్తిగా బీట్ చేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు ఒక గిన్నె తీసుకొని దానికి పూర్తిగా ఆయిల్ని అయితే రాసుకోవాలి. ఇది మనం బేక్ చేసుకుంటున్న గిన్నె అనమాట. దీనికి పూర్తిగా ఆయిల్ని రాసుకొని కొంచెం మైదా పిండిని వేసి దాని చుట్టూ జల్లేలా కిందన అడుగు అంటుకుపోకుండా కేక్ని ఇలా తయారు చేసి పక్కన పెట్టుకోవాలి. మనం బేకింగ్కి సిద్ధమైన 1 మినిట్ ముందు ఇందులోకి 1 స్పూన్ వరకు ఈనోని వేసుకొని బాగా ఈ మిశ్రమాన్ని కలుపుకొని ఒక్కసారే కలపాలండి, ఎక్కువసార్లు కలపకూడదు. వెంటనే ఈ బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకోవాలి. మనం ఇందులో అయితే బేకింగ్ చేద్దాం అనుకుంటున్నామో ఆ బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకొని దాన్ని 2-3 సార్లు ఈ విధంగా కుదుపుకోవాలి. కుదుపుకున్న తర్వాత ప్రీహీట్ అయిన ఈ కుక్కర్లోని ఈ గిన్నెని పెట్టేసుకొని మళ్ళీ లిడ్ విజిలు లేకుండా మూత పెట్టేసి సిమ్లో చాలా చిన్న మంట మీద 30 నిమిషాల నుంచి 35 నిమిషాల వరకు ఉడికించుకున్నారు అని అంటే కనుక మన కేక్ అయితే రెడీ అయిపోతుంది. పూర్తిగా కుక్కర్ని 30 నిమిషాల తర్వాత తీసి కత్తి గుచ్చి ఈ విధంగా చూస్తే కత్తికి ఏమాత్రం అంటుకోకూడదు అనమాట. అంటుకోకపోతే మన కేక్ రెడీ అయిపోయినట్టే. కత్తికి ఏమాత్రం అంటుకున్నా మరొక 5 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకుంటే సరిపోతుంది. కేక్ని గిన్నెని అలా చల్లారనివ్వాలండి, ఒక 15 నుంచి 30 నిమిషాల వరకును. అలా చల్లారిన తర్వాత ఈ విధంగాను తిప్పేసుకొని కత్తితో రౌండ్గా తిప్పేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకున్నారంటే మన కేక్ అయితే రెడీ అయిపోయింది. చాలా మెత్తగా దూదిలా స్పాంజీగా ఉంటుందండి. ఇది పూర్తిగా ఒక అరగంట మళ్ళీ చల్లారనిచ్చిన తర్వాత దీని మీదకి నేనైతే క్రీమ్ని వేస్తున్నాను, సిరప్ని అయితే వేస్తున్నాను. నా దగ్గర చాక్లెట్ సిరప్ అవైలబుల్గా ఉంది, దాంతో నేను డెకరేట్ చేసుకుంటున్నాను. మీ దగ్గర అవైలబుల్గా లేకపోతే నార్మల్గా కూడా తినేయచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది ఈ స్పాంజీ కేక్. మీరు కూడా ట్రై చేయండి. ఇది వారం రోజుల వరకు ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే. మీరు 1 రోజు 2 రోజులు బయట కూడా వదిలేయచ్చు, ఎటువంటి పాడవడం అయితే జరగదు. ఈ కేక్ రెసిపీ చూసారు కదా, నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మా అమ్మమ్మకైతే చాలా బాగా నచ్చింది, మేము అందరం చాలా ఎంజాయ్ చేస్తూ తిన్నాం. మీరు ట్రై చేయండి.